లక్షలాది మంది ఏకమై పరస్పర వృద్ధి కోసం పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా వారి ఉమ్మడి అవసరాలను తీర్చుకునే ఒక భారతీయ నమూనానే సహకార సంఘాలు అంటే కోఆపరేటివ్ సొసైటీస్. గ్రామీణ రుణాల కోసం వడ్డీ వ్యాపారాలను ఎదుర్కొనే ఒక తీవ్రమైన అవసరం, సహకారంతో సమృద్ధి అనే నినాదంతో 1904 చట్టంతో మొదలైంది ఈ సహకార ఉద్యమం. స్వాతంత్రానంతరం వ్యవసాయం కీలకంగా మారగా తరువాత డైరీ, హౌసింగ్ అండ్ మార్కెటింగ్ సెక్టార్స్ కి ఈ సహకార సంఘాలు ఎక్స్పాండ్ అయ్యాయి. దీనిలో భాగంగా నిధులు సమకూర్చడానికి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, పర్యవేక్షించడానికి నాబార్డ్ లాంటి ముఖ్య సంస్థలు స్థాపించబడ్డాయి. ప్రస్తుతం 8.5 లక్షల సహకార సంఘాలు, 30 కోట్ల మంది సభ్యులతో వరల్డ్ కోఆపరేటివ్స్ లో 4వ వంతు ఇండియన్ కోఆపరేటివ్సే ఉన్నాయి. ఇండియాలో టాప్ 5 స్టేట్స్ గా మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక నిలవగా అంతర్జాతీయ సహకార కూటమి ప్రచురించిన ఓల్డ్ కోఆపరేటివ్ మానిటర్ ర్యాంకింగ్స్ లో గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అయిన అమూల్ మొదటి స్థానంలో, ఇఫ్కో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ రెండో స్థానంలో నిలిచాయి. భారతీయ నమూనాలు అయిన సహకార సంఘాలు ఆర్థిక శక్తి మాత్రమే కాదు, అపారమైన ప్రజా సామర్థ్యానికి నిదర్శనం. ఇప్పుడిది రైతు, మహిళా, యువతకు ఎంపవర్మెంట్ అండ్ సెల్ఫ్ రిలయన్స్ కల్పిస్తూ ప్రపంచ నమూనాగా మారింది. ఇప్పుడు మీకు క్వశ్చన్, 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కోఆపరేటివ్ సొసైటీస్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇస్తూ ఏ ఆర్టికల్స్ లో చేర్చబడ్డాయి? కామెంట్ బిలో.